వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉద్రిక్తత. పోలీసుల అదుపులో సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదన్న ఎంపీ వంశీకృష్ణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉద్రిక్తత నెలకొంది. షాబాద్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, 6 ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతరం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం అత్యంత బాధాకరమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని ఆరోపించారు. కాదు పరామర్శించడానికి వెళ్తుంటే ఆపడం ఏంటి? రావద్దా చేస్తుంది కొత్త కొత్త రాజకీయాలు చేస్తుంది. లోకేష్ గౌతమ్ చెప్తారా? రావద్దా చేస్తుంది కొత్త కొత్త రాజకీయాలు చేస్తుంది. లోకేష్ గౌతమ్ చెప్తారా? కాదు పరామర్శించడానికి వెళ్తుంటే ఆపడం ఏంటి? తాండూరులో నిర్వహిస్తున్న సర్వేలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్వయంగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి వివరాలు తెలుసుకుని ఫారంలో నింపుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదని, ఒక అర్హుడి పేరు కూడా ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా పరిరక్షించడం మనందరి బాధ్యతని అన్నారు.
బలమైన ప్రజాస్వామ్యానికి స్వచ్ఛమైన సమగ్రమైన ఓటర్ జాబితానే పునాది అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ నల్లగండ్ల డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి ఓటరు నమోదు ఫారాలు పూర్తిగా పరిశీలించి ఎలాంటి పొరపాటు లేకుండా ఖచ్చితమైన వివరాలతో నింపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలమైనటువంటి పునాది. ప్రతి ఒక్క అర్హుడైనటువంటి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వామి కావాలి. స్వచ్ఛమైన విశ్వసనీయమైన ఓటర్ జాబితా నిర్మాణం కోసం సహకరించడం మన అందరి బాధ్యత. కావున మనవి చేసేది ఏంటంటే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలమైనటువంటి పునాది. ప్రతి ఒక్క అర్హుడైనటువంటి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వామి కావాలి. స్వచ్ఛమైన విశ్వసనీయమైన ఓటర్ జాబితా నిర్మాణం కోసం సహకరించడం మన అందరి బాధ్యత. కావున మనవి చేసేది ఏంటంటే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్ల విక్రయ దందా కొనసాగుతుందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలకు సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకుని ఉపాధ్యాయులతో తరగతుల వారీగా పుస్తకాలను ప్యాక్ చేస్తూ విక్రయాలకు సిద్ధం చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. గతంలోని పాఠ్య పుస్తకాల విక్రయంపై ఫిర్యాదులు రావడంతో అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ పాఠశాల తీరు మారలేదని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, సరైన సమాధానం రాకపోతే పాఠశాల గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ జింకా మల్లేష్ హెచ్చరించారు. అదే చెప్తాను, అదే చెప్పండి. ఫోన్ మాడతాను నువ్వు బయటకు కనబడతా, బయటకు వెళ్ళినా కనబడతా అన్న. నిన్న నారాయణ పాఠశాలలో జరిగినటువంటి పుస్తకాల విక్రయము అనవసరంగా అక్రమంగా ఒక అపార్ట్మెంట్లో నారాయణ పాఠశాలకు సంబంధించినటువంటి బుక్స్ సంచులలో నింపుతూ పట్టుబడడం అనేటువంటిది జరిగింది. మరి గతంలో కూడా ఆ పాఠశాలలో పుస్తకాలు విక్రయం జరుగుతుందని తెలిసి ఆ గదిని కూడా సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి దాని తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ పాఠశాలలో అమ్మినట్టయితే మళ్ళీ పట్టుబడతాం అనేటువంటి ఉద్దేశంతో వేరే ఎక్కడో అపార్ట్మెంట్లో తెలియకుండా దాచిపెట్టి క్లాస్ వైజ్ సంచులలో నింపడం అనేటువంటిది
మనకు పరిశీలనలో తెలిసినటువంటి విషయము. దీన్ని కొంతమంది పత్రికా విలేకరులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా ఆఫీసు సిఆర్పి వెంకటేష్ గారిని పంపించడం జరిగింది. మరి వాళ్ళు ఏదో బుక్స్ను రిటర్న్ పంపిస్తున్నాం అనేటువంటి అసంబంధమైనటువంటి సమాధానాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి అంతకుముందు గదిని సీజ్ చేసినప్పటికీ వాళ్ళ లోపల మార్పు రాలేదు. మరి ఈ విధంగా జరిగినటువంటి విషయాన్ని మొత్తం కూడా డిఓకు నేను నిన్న డిఓ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుబాటులో లేకపోవడం వల్ల నేను కూడా ఆ ప్రదేశానికి రాలేకపోయినాను. మరి ఈ విధంగా జరుగుకుంటూ పోతూ ఉన్నది కాబట్టి వారికి డిఓ గారి ఆదేశాల ప్రకారంగా వారికి షోకాజ్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతున్నది. షోకాజ్ నోటీసు తయారు చేయడం కూడా జరిగింది. మరి దీనికి 2 రోజుల లోపల సమాధానం ఇవ్వాలనేటువంటిది దీంట్లో తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ సమాధానము ఇవ్వలేని పక్షంలో, సమాధానం సంతృప్తిగా లేని పక్షంలో ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయమని కూడా డిఓ గారికి మేము మళ్ళీ రిపోర్ట్ రాసి పంపడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మిగతా పాఠశాలలకు కూడా ఏ పాఠశాలలో కూడా పుస్తకాలు విక్రయించద్దు, అది నిబంధనలకు విరుద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఏ పాఠశాలలో అయినా ఈ విధంగా జరిగినట్లయితే ఆ పాఠశాలల మీద కూడా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులపై కక్ష సాధింపు కోసం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మిడ్మానేరు జలాశయాలకు నీటిని లిఫ్ట్ చేయవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించకుండా ఇబ్బందులు గురిచేయడం సరికాదని వెంటనే పంపులను ప్రారంభించి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు, రైతుల మీద కోపం తీర్చుకోకు. కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడిలో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద మామూలుగా బురద జల్లడానికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి, పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, మరి ఎల్నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు, సిస్టంలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచనలు లేవని చెప్తా ఉన్నారు వచ్చే వారం రోజులు. మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో, ఇప్పుడు ఆడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్ళు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల్ల పోతాయి, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బుర్రత కువ్వోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి, రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 టీఎంసీల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవన్నోడు బుర్ర తక్కువడా, లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువడా చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడ నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే
రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా చెప్పాలి. అట్లాగే ఇవాళ లేటెస్ట్గా మేడిగడ్డ దగ్గర 97 పైచిల్కు మీటర్ల మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా లేక వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న మేము తెలివిలేనోళ్ళమా చెప్పాలి. మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడే ఉండడు అంటున్నా నీకు బుర్ర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే పోలవరం వల్ల మునిగే ప్రమాదం ఉన్న భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డకు ముడిపెట్టి 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి మరి ఒక మూర్ఖుడిలాగా బుర్ర తక్కువలాగా మాట్లాడుతున్న నీది తెలివి లేనితనమా లేక మాదా చెప్పాలి. అట్లాగే బీఆర్ఎస్ మాత్రమే కాదు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనాలా ఏమనాలి చెప్పాలి. ఆ పంప్ హౌస్ కన్నెపల్లిలో బ్రహ్మాండంగా ఉంది అని ఇంజనీర్లు చెప్తుంటే పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 28 లక్షల క్యూసెక్లు 28.5 లక్షల క్యూసెక్లు అంటే రోజుకి 247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. మరి రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకొని ఉండి బుర్ర తక్కువడనాలా లుచ్చా అనాలా ఏమనాలి చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్కు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా దరిద్రుడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. భద్రాచలం వరదల అంశంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో మేడిగడ్డ నుంచి భద్రాచలం వరకు 25 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినా ఎలాంటి సమస్య రాలేదని, ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 1,00,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కూడా లేకపోయినా భద్రాచలం మునిగిపోతుందంటూ మాట్లాడడం సరైనది కాదని విమర్శించారు. వరదలపై ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకుండా వాస్తవాలను వెల్లడించాలని ఆయన సూచించారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే లేదా అక్కడ నిలబెడితే మేడిగడ్డ దగ్గర భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తాడు. నేను మంత్రిగా ఉండి ఇదే ఒంటి కన్నుతో నువ్వు అన్న నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు ధవళేశ్వరం వెళ్ళేదాని వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. వాటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వరప్రదాయని కాళేశ్వరం ఆ రైతుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎల్నినో సీరియస్ ఎల్నినో ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా ఎడిదిరిగి ఎటు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. వర్షాలు పడతాయో పడవో. ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా ఇంద్రావతి నుంచే వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు పదే చెప్పారు, ఒకవేళ గనక పైనుంచి గోదావరిలోకి ఇన్ఫ్లోస్ మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇన్ఫ్లోస్ లేని సమయంలో కూడా మనకి ఇంద్రావతి నుంచి మనకి ప్రాణహిత నుంచి మనకి కంటిన్యూస్గా ఫ్లోస్ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా అక్కడ ఆ ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చే వాటరు దానికి 100% గ్యారంటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అది ఇలా వాస్తవం. ఆ వచ్చే నీళ్లు కూడా పైనుంచి నాసిక్ త్రయంబకేశ్వరం నుంచి గోదావరి వచ్చేది అక్కడి నుంచి రావట్లేదు. గోదావరి ఇన్ఫ్లో ఇప్పుడు వచ్చే 1,00,000 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర వచ్చేది. ఆ వచ్చేది కూడా ఈ 2 ఉపనదుల్లో ఒక ఉపనది నుంచి ఎక్కువ వస్తూ ఉంది. దాన్ని ఎత్తిపోసుకొని మిడ్ మానేర్ నింపుకోవచ్చు, లేకపోతే ఎల్లంపల్లి నింపుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన కార్యక్రమం అన్నీ కూడా చేసి చూపించినాయి. ఇవన్నీ సరే, మీకు అహం అడ్డొచ్చో లేకపోతే ఇంకోటో
కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మళ్ళీ మీరు ఒప్పుకోవాల్సి వస్తుందన్నో ఇవాళ అనేక అబద్ధాలు చెప్పి దాన్ని ఆ ప్రాజెక్టును పండబెడతా ఉన్నారు. అమరావతి రాజధాని పరిధిలోని ఉండవెల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూముల స్వాధీనం ఉద్రిక్తతకు దారితీసింది. సిఆర్డీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య భూములను స్వాధీనం చేసుకునేందుకు ఏకంగా బుల్డోజర్లతో పొలాలకు ప్రవేశించారు. తమ పొలాలను తీసుకోవద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు, అధికారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జేసీబీలతో పంటలను తొలగిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉద్రిక్తత, పోలీసుల అదుపులో సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదన్న ఎంపీ వంశీకృష్ణ. ఈ బులెటిన్ ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.